దేవుడు మన జీవితాలు కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎన్నో పరీక్షలు మనం రాస్తూ ఉంటాము, ఎన్నో పరీక్షలు గుండా వెళ్తుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి తగిన పరీక్ష జీవితంలోకి వస్తుంటుంది. అబ్రహాము ప్రయాణం అయ్యాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకి విధేయతను విశ్వాసాన్ని చూశాడో, కనాను దేశానికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత, అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నేను నీకును నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వాగ్దానం నుంచి మనం నేర్చుకునే ఒక ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే, మన దేవుడు ఇచ్చువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, దేశాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకు మాత్రమే కాదు, నీ తర్వాత తరాలకు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇచ్చే దేవుడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనగా తీసేసుకునేవాడు, లాక్కునేవాడు అనుకుంటాం, కానీ లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యము దేవుడు ఇచ్చేవాడే. ఆయన తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు కదా. మనందరం రక్షణ పొందినట్లుగా, మారు మనసు అనుభవంలో కొనసాగునట్లుగా, తిరిగి జన్మించిన అనుభవంలో మనందరం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. చాలామంది తెలియక దేవుడు అవి ఇవి ఆశిస్తున్నాడు అనుకుని ఏవేవో పట్టుకెళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకుంటుంది మన హృదయం కదా. ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే సమస్తాన్ని ఆయన ఇస్తాననే వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు నీకు ఇచ్చువాడు ఆయన.